ఈ స్పిరిచువల్ వార్ఫేర్ చూసినప్పుడు, ఈ కవచంలో చూసినప్పుడు పౌలు చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేస్తూ వస్తాడు. ఈ విశ్వాసమైన డాలు, వాక్యమైన ఆత్మ ఖడ్గం, ఈ రెండు చూసినప్పుడు అసలు ఈ డాలు, ఈ ఖడ్గం, కత్తి చెప్పాం కదా చాలా చిన్నది, ఈ చిన్న కత్తి ఇంత పెద్ద డాలు, కాంబినేషన్ చూడండి ఎట్లా ఉందో. ఈ ఫార్మేషన్స్ చూసారా వీళ్ళది ఎట్లా ఉన్నారు? ఇప్పుడు చూడండి, ఎవరు డాలు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇది శత్రు గ్రూప్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే లైన్గా ఒకరి పక్కన ఒకరు నిలబడి వీళ్ళందరూ ఈ డాల్ని ఇట్లా పట్టుకుని, కత్తిని ఇట్లా పట్టుకుని ఈ గ్యాప్లో ఉంటే కత్తి దింపుతారంట. అర్థమవుతుందా? పెద్ద కత్తులు కాదు, చిన్నవి. కానీ వీళ్ళందరూ పక్కకు వచ్చి ఆ గ్యాప్స్లో ఉండే కత్తులు దిగుతాయంట. సో శత్రువులో నుండి దూర్చుకుని వెళ్ళినప్పుడు ఎవడికి వాడు పట్టాలి, ఎవడికి వాడు పోరాడాలి. ఈరోజు మీకు చెప్తున్నాను, ఇఫ్ యూ డోంట్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ యూ కెనాట్ హెల్ప్ అదర్స్. బై మిస్టేక్ కానీ నువ్వు వాడి కొరకు చూస్తూ నీ డాల్ని తిప్పావు అనుకో, డేంజర్ ఏంటంటే ఒక్కడ గ్యాప్ ఇచ్చినా కూడా ఒక్కడ దూరాడు అనుకో లోపలికి, అందరి పని అయిపోయింది. ఒక్కడ పడ్డాడు అనుకో అందరి పని అయిపోయింది. సో ఈ గ్రూప్లో చూసినప్పుడు మీకు గమనిస్తే, హియర్ యు సీ ద క్యాప్టెన్, కనబడుతుందా హెల్మెట్? ఇక్కడ ఉన్నాడు క్యాప్టెన్. ఈయన కమాండ్లో వీరందరూ ఫాలో అవుతారు. వీరు చూస్తే ఒకే మాట మీద ఉంటారు, ఎవడ శత్రువు వారు పోరాడాల్సింది. కానీ అదే సమయంలో అందరూ సిద్ధపాటు కలిగి ఉంటారు. ఈరోజు ఎంతో ఆశపడతాను ఈ ఆలయంలో కూడా దేవుడు వీరుని లేపాలని. వాడు పోరాటాల వల్ల పోరాడుతున్నాడు, కానీ అందరు కలిసారా సైతానికి డుప్పు 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 డుప్పు. ఎందుకంటే చివరికి మనమందరం పోరాడే మన అపవాదులు, మాస్టర్ ఎవరున్నాడు వాళ్ళకి? వాడు ఉన్నాడు, ద అక్యూజర్, నేరాలు మోపేవాడు. వాడు సైన్యాన్ని నాశనం చేయాలి, దేవుని పక్షాన మనం నిలబడి పోరాడాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో అపవాది అబద్ధములు తెస్తున్నాడు, పోరాడగలుగుతున్నారా? డిసెప్షన్స్ తీసుకొస్తున్నాడు, పోరాడగలుగుతున్నారా? మెంటల్ అటాక్స్ తీసుకొస్తున్నాడు, పోరాడగలుగుతున్నారా? మ్యానిపులేషన్స్ తీసుకొస్తున్నాడు, పోరాడగలుగుతున్నారా? టెంప్టేషన్స్ తీసుకొస్తున్నాడు, పోరాడగలుగుతున్నారా? ఈరోజు పోరాడాలంటే దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టే పోరాడాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నీ దగ్గర కత్తి లేకుండా ఒట్టి డాలు ఉంటే ఎక్కువసేపు నిలబడవు. ఒక దెబ్బ కొడతాడు ఎత్తి పెడతావు, రెండో దెబ్బ కొడతాడు ఎత్తి పెడతావు, 10 దెబ్బలు కొడతావు ఎత్తి పెడతావు. ఎప్పుడు వాడిని చంపుతావు? ఈరోజు చాలామంది పాపం విశ్వాసం అనే డాల్ మాత్రం పెట్టుకుంటున్నారు, కత్తి లేదు, వాక్యం లేదు కదా. వాక్యం లేకపోతే అపవాదికి ఎక్కడ కొడతావు? వాడిని తరమకుండా, వాడికి దెబ్బ పడకుండా వాడు ఎక్కడ నిన్ను విడిచిపెడతాడు? యూ నీడ్ టు డిఫెండ్ is one point, you need to attack is another point. Both are equally important. వాక్యం అనే ఆత్మ ఖడ్గము, విశ్వాసం అనే డాలు. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు తన వాక్కును పంపించి కార్యాన్ని జరిగిస్తాడంట. కీర్తనలు చూసినప్పుడు Psalms 107:20, He sent His word and He healed them and delivered them from all their destructions. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మనం చూస్తున్నాము, ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేస్తాము, ఆ వాక్కు పంపించి వారిని విడిపిస్తాము, వారి నాశనాల నుండి వారిని పైకి లేపుతాము. ఆయన వాక్కులో శక్తి ఉందంట. ఈరోజు నీవు ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన, మన పిటిషన్స్ ప్రభుకి తెలియజేస్తాం. ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు ప్రభుకి తెలియజేస్తాం. ప్రార్థనలో మొరపెట్టుకుంటాము. ఎన్ని ఒక భాగం అంటే ప్రార్థన స్పిరిచువల్ వార్ఫేర్, మర్చిపోద్దు. ప్రార్థనలో పోరాడతాం, ప్రార్థనలో దేవుడితో పోరాడడం. ఎవరితో పోరాడతాం? అపవాదితో పోరాడతాం. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది మీరు ప్రార్థన చేసినప్పుడు నేను ఏం ప్రార్థన చేస్తున్నాను అన్న గ్రహింపుతో చేస్తున్నారు? స్తుతి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తాం, దేవునికి అంగీకారమైన బలి, థ్యాంక్స్ గివింగ్, అడోరేషన్. ప్రభువా నువ్వు ఏమై ఉన్నావు, అడోరేషన్. దేవుడైతే ఎవరైతే ఆయన ఆరాధిస్తారో అక్కడ దిగుతాడంట. ఆయన రా, నేను ఎవరిని గుర్తెరుగుతున్నావా, నేను ఎవరిని తెలుసుకుంటావా, నేనేం చేయగలుగుతానని చూస్తావా, నేను ఏం చేయగలుగుతాను నువ్వు నమ్ముతున్నావా, అది రా, నేను చేస్తానంటున్నావు కదా, రా చేసి చూపిస్తా.
నేను రాఫా అంటున్నావు కదా, రా, స్వస్థపరిచి చూపిస్తా. నువ్వు నమ్ముతున్నావు కదా నేనేమని, రా. అందుకని వి సే అడోరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రార్థనలో అడోరేషన్ లేకుండా స్టార్ట్ చేయొద్దు. అందుకని యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో కూడా పరలోకమందున్నా నీ నామము హల్లowed be thy name, your kingdom, your will. అక్కడ చూడండి, తండ్రి అబ్బా నువ్వు అంటే అది ఎత్తిందే దేవా, ఇదిగో నాకు. ఈరోజు ప్రార్థనలు చాలా ఉన్నాయి. బట్ దెన్ అడోరేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. అసలు అడోరేషన్ గురించి బైబిల్లో మాట్లాడాలంటే పౌలు శీలలో చెరసాల్లో బంధించబడి ఉన్నారంట. వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తున్నప్పుడు దే వర్ బేసిక్లీ థ్యాంక్స్ గివింగ్ అండ్ అడోరేషన్, నాట్ కంప్లైనింగ్. థ్యాంక్స్ గివింగ్ అండ్ అడోరేషన్ అండ్ పిటిషన్స్. పౌలు ద ఎక్స్పర్ట్, మనకు రాసిన ఎక్స్పర్ట్ అక్కడ ప్రాక్టికల్ డెమో చూపించాడు. ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, పిటిషన్స్. భూమి అదిరింది, చెరసాల తలుపులు తెరబడ్డాయి, బంధకాలు తెంపబడ్డాయి. హూ డిడ్ ఇట్? వారికి తెలుసు దేవుని ఎలాగ తెంపాలో. మీకు తెలుసా? ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ సేస్ సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్, విచ్ మీన్స్ వాట్? టేక్ చార్జ్, ఫైట్, పోరాడు. ఇట్ ఈస్ నాట్ రిక్వెస్ట్. అపోది పోతావా పాను, కొన్ని దెయ్యాలు వెళ్ళుకుంటేటప్పుడు పోతావా కూడా అడగను, పోవాల్సిందని కూడా చెప్పను. ప్రభా ఇదిగో నీ సొత్తు, ఇదిగో నీ బిడ్డ, నువ్వు విడిచిపెడతానికి లేదు. నీ అగ్ని బిడ్డపైన ఉండాలి, నీ రక్త ప్రోక్షణ నీ బిడ్డపైన ఉండాలి, నీ ఆత్మ ఈ బిడ్డలో చెప్పాలి. నేను పోతరా అంటది. ఎవడు పంపనాడు? ఆయన వస్తే ఈడు ఎక్కడ పోవాల్సింది? బయటకు పోవాల్సిందే. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్త్, నాట్ ఆన్ ద ఎనిమీ. ఈరోజు మనుషుల ప్రార్థనలు అంతా ఏమైపోతుందో తెలుసా? సాతాన్నే మ్యాగ్నిఫై చేస్తారు. సాతాన్ మ్యాగ్నిఫై చేస్తాం కాదు. నీ దేవుడు ఎవరు తెలుసుకో. ఎల్ ఎలియాన్, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. బైబిల్ చూసినప్పుడు ఆ స్టేట్మెంట్స్ భయంకరంగా ఉంటుంది. చదివినప్పుడు అయితే నాకైతే ఒళ్ళు అదిరిపోతుంది, జలదరిస్తుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్న స్టేట్మెంట్ బైబిల్ అనేక సార్లు చూస్తాం. విచ్ మీన్స్ ఎలియాన్, ఎల్ ఎలియాన్ చెప్పే మాట ఏమనగా తిరుగులేదు ఆ మాటకి. ఇట్ ఈస్ లైక్ సుప్రీంకోర్టులో జడ్జి ఇట్లా కొట్టి ఇది అని చెప్పిన తర్వాత ఎవడన్నా వాదించగలడా? ఎక్కడికన్నా పోగలడా? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ అధికారం కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఇదిగో నేను ఈ బిడ్డ జీవితంలో ఈ కార్యం జరిగిస్తున్నా. ఈ మాట మీకు అర్థమవ్వాలంటే నీవు నీ వాక్కును పంపి నన్ను స్వస్థపరుస్తావు అంటే గాడ్ ఈస్ టెలింగ్ ఫ్రమ్ ద థ్రోన్ రూమ్, ఇదిగో ఎలియాన్ సెలవిస్తున్నా, ఈ బిడ్డ జీవితంలో ఇంకా విడుదల జరుగుతుంది, స్వస్థత కలుగుతుంది, కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఇంకా అపవాది బంధకాలంతా తెంపబడుతుంది. చూసి ఆ ప్రకటన వచ్చిన నెక్స్ట్ సెకండ్ అపవాది ఉండడానికి వీలు లేదు. Until and unless you give him space. Until and unless you give him space. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్కుని ఎత్తిపెట్టుకోవాలి. అసలు యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని చూసినప్పుడు వాట్ పవర్ఫుల్ వర్డ్స్ అండి. మత్తయి సువార్త 9:6 చూసినప్పుడు నీ పడకెత్తుకొని నీటికి పో. ఇంకొక మార్క్స్ వార్త 10:46 చూసినప్పుడు గో దై వే, దై ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్. నీ విశ్వాసం నీ శుద్ధం చేసిన పో, నీ దారిలో పో. మార్క్ 5:8 చూసినప్పుడు కమ్ అవుట్ ఆఫ్ మ్యాన్ ద అన్క్లీన్ స్పిరిట్. అపవిత్రాత్మ ఈ వ్యక్తుల నుండి బయటికి రా, అంతే. అండ్ నెక్స్ట్ మనం చూస్తాం లూకాసు వార్త 7:14 చూసినప్పుడు యంగ్ మ్యాన్ ఐ సే అంటు యూ అరైజ్. తెలుగులో ఆ మాట అట్లే వర్ట్ రాసి కొట్టాలంటే, ఓ యవనస్తుడా నీ చెప్తున్నా లే. సో ఇట్ ఇస్ అ కమాండ్, ఇట్ ఇస్ నాట్ అ రిక్వెస్ట్. కొంచెం లెగిస్తావా నైనా బాబు లే, అది యంగ్ మ్యాన్ అరైజ్ అంటే. ఇక్కడ చూడండి ద పవర్ ఇన్ ద వర్డ్. గో దై వే దై సన్ లివెత్. నీ మార్గం నెల్లో నేను బిడ్డ జీవిస్తాడు. యోహాను 4:50. ఇంకా బైబిల్ చూసినప్పుడు మత్తయి సువార్త 12:13 చూసినప్పుడు నీ చెయ్యిని స్ట్రెచ్ ఫోర్త్ దై హ్యాండ్. యు సీ దేర్ ఇస్ అన్ యాక్షన్ టు డూ. స్ట్రెచ్ ఫోర్త్ దై హ్యాండ్. నీ చెయ్యి చాపు.
దేవుడు స్వస్థపరుస్తున్నాడు, కానీ చెయ్యి చాపాల్సిన బాధ్యత నీది. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, అడుగు తీయాల్సిన బాధ్యత నీది. కంటికి మట్టిని రాశాడు, ఉమ్మితో కలిపి ఏం చెప్పాడు? పోయి కోడెట్లా కడుక్కోపో. కడగలేవా ప్రభా? వెట్ వైపు కంటే క్లీన్ చేయలేవా ప్రభా? ఇక్కడే కొంచెం నీళ్ళేసి కడిచేయలేదా? ఆ కోనేట్లోనే పోయి కడుక్కోవాలా? ఈరోజు వాదనలో చెప్పింది చెయ్యి అంతే. నువ్వు అనుకున్నట్టు చేస్తాం కాదు, దేవుడు చెప్పినట్టు చేస్తాను నేర్చుకోండి. బైబిల్ చూసినప్పుడు, ఇంకా మాటలు చూసినప్పుడు, మార్క్ 5:39 చూసినప్పుడు పీస్ బీ స్టిల్, షలోమ్ అంతే ఆ మాట. షలోమ్ అన్న మాటకు అర్థం ఏంటి? అంధకారము మొత్తం, నీ చుట్టూన్న అంధకారం అంతా తొలగిపోవను గాక. ఆల్ chaos, confusion, darkness, all the kinds of the evil power is fleeing from you, destroying from you. Light, వెలుగు నీలోకి వస్తుంది. చూసి ఈరోజు మన మాటలో శక్తి ఉందండి. ఒక విశ్వాసి నిజంగా షలోమ్ అని పలికాడు అనుకో, అలవాటుల్లో కాదు. ప్రైజ్ ద లార్డ్. షలోమ్ ఈ మాటలు అలవాటైపోయాయి మనుషుడికి. బట్ షలోమ్ అన్న మాట ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్, ఇట్స్ అ డిక్లరేషన్, ఇట్స్ అ ప్రాఫెసీ. ఒకరిని చూసినప్పుడు షలోమ్ అని పలికితాం, నువ్వు వాడి జీవితంలో ప్రవచిస్తావు. ఒక ప్రార్థన వీరుడు నిన్ను చూసి షలోమ్ అని పలుకుతాం, నీ జీవితంలో ఒక ఖడ్గాన్ని అలాగేస్తాం, చీకటిని పారదోలతానికి. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి శ్రేష్టమైన ధన్యతనిచ్చాడు. ఆయన రేమ, ఆయన వాక్కు, ఆయన ఆత్మ ఖడ్గము మనము నిలబడి పోరాడితే అంటే దేవుడు అంటాడు, నేను నీకు శక్తినిస్తా, నేను నీకు ధైర్యాన్ని ఇస్తా, నేను నీకు బలం ఇస్తా. చూసి సాతాను మనల్ని అలవ చేసి పడతాడంట. అలిసిపోయినప్పుడే నిజమైన బుద్ధులు కరెక్ట్గా బయటపడతాయి. నువ్వు మంచిగా ప్రార్థన చేసుకుని, మంచిగా పడుకుని, మంచి స్ట్రాంగ్ ఉన్నప్పుడు శోధనలు పడతావా? అలిసిపి వెళ్ళి ఒంటరి కూర్చో, ఆ టీవీ ఓపెన్ చేయి, ఆ ఫోన్ ఓపెన్ చేయి, అదేదో పాపప్ అవుతుంది ఎక్కడో, అక్కడ వలేస్తాడు వాడు, ఎర్రేస్తాడు. నువ్వు అలిసిపోయినప్పుడే నిన్ను పడేస్తాను చూస్తాడు. జాగ్రత్త. ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్. ఇట్ ఇస్ నాట్ వెన్ ద మోస్ట్ యూ బీన్ స్ట్రాంగ్, ద మోస్ట్ వెన్ యూ ఆర్ టైర్డ్. యేసు ప్రభు అలిసిపోయి 40 రాత్రి పగల అపవాదితో శోధించబడిన తర్వాత ఇంకా అవుతుందరా, అయిపోయిందిరా అన్న పరిస్థితులు వస్తున్నాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోవచ్చు కదా. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడు. డన్. అక్కడ నుండి ఉన్నత శిఖరం తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఈ పై నుండి దూకితే వాక్యం తెలియజేస్తుంది కదా, రాయి తగలకుండా దూతంతో కాపాడతాడు. అయితే దూకే పై నుంచి చూద్దాం. ప్రూవ్ యువర్ సెల్ఫ్ సేవియర్, సన్ ఆఫ్ గాడ్. ప్రూవ్ యువర్ సెల్ఫ్. దూకి చూపి. సాతాను రెచ్చగొడుతుంది చూడ. అందరా దూకలేడా? దూకితే రావా? వాస్తవం చూద్దాం. ఆయన రాళ్ళు రొట్టెగా చేయలేడా? హీ కుడ్ డూ. హీ హ్యాడ్ దట్ పవర్. పైనుండి దూకితే దూతలు పట్టుకోవా? పట్టుకుంటాయి, వాస్తవాన్ని పట్టుకుంటాయి. అసలు యేసుప్రభు చూస్తే ఆయన దేహంలో చూసినప్పుడు, ఆయన ఇంకా నరరూపధారంగా ఉన్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు యు లుక్ అట్ హిమ్, హిస్ కాన్ఫిడెన్స్ ఇంక్రీస్డ్, విచ్ మీన్స్ ఎంతో గొప్ప వెలుగుతో నింపబడ్డాడంట, రూపాంతరం అయ్యాడంట. ఆయన పక్కన ఎవరు కనబడ్డారు? ఏలియా, మోషే. లుక్ ఎట్ దట్ సీన్. అరే ఏలియా మోషే దిగారంటే దూతలు ఎంతసేపు? బట్ హే వెయిట్, దూతలు పట్టుకుంటాయి. కానీ యేసుప్రభు సాతానికి ఎక్కడ ప్రూవింగ్ అవ్వట్లేదు. రే నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నా వేస్ట్ ఫెలో. ప్రూవ్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరంలే. నువ్వు చెప్పేదానికి అంత రిప్లై ఇచ్చుకోవాల్సిన అవసరంలే. ఏమంటున్నాడు? డు నాట్ టెంప్ట్ యువర్ గాడ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? కొండ శిఖరానికి తీసుకెళ్ళి మొత్తం ప్రపంచంలో ఉన్న మొత్తం ఘనమైనవి, ఈ రోజులో VR, ఈ రోజులో ప్రొజెక్షన్ మ్యాపింగ్లు, ఈ రోజు ఇవన్నీ వచ్చాయి. కానీ ఆ రోజు సాతానికి ఏం లేదు, వాడి టెక్నాలజీ ముందే ఉంది. అనుకుని చూడండి, కొండ పైకి తీసుకెళ్ళాడంట, ఒక్క వ్యూలో ప్రపంచంలో ఉన్న గొప్పతనం అంతా చూపించాడంట. ఎట్లా చూపించుంటాడు? హీ కుడ్ షో. చూపించేమంటాడు, నీవు మాత్రం నాకు నమస్కరిస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తా. అంటే సాతానికి అల్టిమేట్గా ఏం కావాలి? యూ బౌ డౌన్, వర్షిప్ మీ. వాడి అజెండా ఏంటి?
దేవుడు అయిన నీవు నాకు నమస్కరిస్తే నాకు ఇది ఎందుకు? నా సింహాసనాన్ని అక్కడేసుకుంటా. వడాష అదే కదా, నా సింహాసనాన్ని అక్కడేసుకుంటా, నేను అక్కడే వెళ్తా. నువ్వు కావాలంటే ఇక్కడ కూర్చో, నాకు ఇక్కడ వద్దు, నాకు అక్కడ కావాలి. పరలోకంలో యుద్ధం జరిగింది, జ్ఞాపకం చేసుకోండి, ప్రకటన 12. యు సీ దట్ ఇస్ వేర్ ద డెవిల్స్ గోల్ ఇస్. యేసు ప్రభు వచ్చిందే మనల్ని రక్షిస్తానికి. కానీ అపవాది అంటాడు, నాకు నమస్కరించు, షార్ట్ కట్. ఒక్క పౌడాన్ 10 రూపాయలు డబ్బులు కూడా అడగలేదాడు. ఏమడిగాడు? బౌ డౌన్, వర్షిప్. వాట్ ఈస్ వర్షిప్? అడోరేషన్. నేనెంత గొప్ప చెప్పు, నేనెంత గొప్ప చెప్పు. ఈరోజు చాలామంది ఈ మాట ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? ఈరోజు చాలామంది అపవాదికి నమస్కరిస్తున్నారు అడ్డదారులో. అపవాది చెప్తున్నారు, నువ్వు గొప్ప. దేవుడి సంగతి ఏమో నాకు తెలియట్లేదు, కానీ నువ్వు గొప్ప. దేవునికి కావాల్సిన మహిమ ఎవరికైనా ఇచ్చావా? సాతానికి ఇచ్చినట్టే. దేవునికి కావాల్సిన మహిమ నువ్వు తీసుకున్నావా? సాతానికి ఇచ్చినట్టే. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఈజ్ ఈక్వల్ టు డెవిల్ ఎగ్జాల్టేషన్. గ్లోరిఫై గాడ్ అలోన్. మనలో ఏమన్నా ఉంది, మనలో ఏమన్నా జరుగుతుందంటే ఆయనను బట్టి మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మనం గమనిస్తామండి. యేసు ప్రభు అంటాడు ఏమని? సతనా నా వెనక పోరా, ఇంకా మాటలు చెప్పా, అంతే కదా. నీకేంది నేను నమస్కరించేది? నేను నా రక్తాన్ని చెల్లించి మొత్తం తీసుకుంటా. అందుకనే ప్రకటన గ్రంథాలు అంటాడు కదా 1:18, ఐ హోల్డ్ ద కీస్. తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. పాతాళపు తాళం చేతులు, మరణపు తాళం చేతులు, ఈ భూమి పైన అంతటికి అధికారం నా దగ్గర ఉంది. ఐ హోల్డ్ అథారిటీ. ఐఎమ్ ఫర్ ఎవర్ అలైవ్. నేను సజీవుడిని. ఆయన శోధన అయిన తర్వాత ఏమైంది? దూతలు వచ్చాయి, ఆహారాన్ని తెచ్చి ఆయనని బలపరిచింది. యేసుప్రభుకి తెలీదా దూతలు వస్తున్నాయని? యేసుప్రభుకి తెలీదా వస్తున్నాయి దూతలు కాపాడుతాను కానీ? యేసుప్రభుకి తెలీదా దూతలు బలపరుస్తానికి వస్తున్నాయని? మనుషుడు రాలేదు, అక్కడ ఎడారులు ఉన్నాడు ఆయన. నువ్వు ఎడారులు ఉన్న పరిస్థితుల్లో దూతలు దిగుతాయి, మనుషుడు రాలేరు. దేవుడు తన సహాయాన్ని నీకు ఆల్రెడీ పంపించాడు. అపవాది అంటాడు, ఏది దూకి చూపి దూతలు వస్తాయి చూద్దాం. ఒరే పిచ్చోడా, నీకు చూపించాల్సిన అవసరంలే, నీకు నిరూపించాల్సిన అవసరంలే. వెయిట్ అండ్ వాచ్, దే ఆర్ కమింగ్ ఆన్ టైం. నా శోధన అయిందా? నాకు ఫుడ్ వచ్చింది, రాళ్ళు రొట్టెలు చేసుకుని అసలు కర్మ లేదు. పరలోకం నుండి ఆహారం వస్తుంది నాకు. ఐఎమ్ గెటింగ్ అ ఫుడ్ దట్ ఈస్ ఫ్రమ్ హెవెన్, డివైన్ బ్లెస్సింగ్స్. మనుషుడి సహాయం నాకు అక్కర్లేదు బాబు, పెట్టుకో. నువ్వు వచ్చి నన్ను గొప్పడు చేసావని చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే పెట్టుకో బాబు. నాకు దేవుడు ఇస్తాడు సహాయం. నమ్మగలిగిన వారు ఇక్కడ ఉన్నారా? మన జీవితంలో దేవుడు జరిగించే కార్యాలు ఎంతో ఘనమైనవండి. కానీ పోరాడని వారికి ఏ ఘనత లేదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్తూ ఉంటాం. ఇట్ టీచర్స్ యూ ద డాక్ట్రిన్, యువర్ మైండ్ సెట్, యువర్ ఐడియాలజీ, అండ్ దెన్ యువర్ డ్యూటీ, ద వాక్, అండ్ దెన్ ద వార్, ద అసైన్మెంట్. ఫైట్. ఎట్లా పోరాడాలి, ఏం ధరించుకుని పోరాడాలి, ఎవరిని పోరాడాలి? మనుషులను పోరాడుతున్నా, రక్త మాంసాలను పోరాడుతున్నా, కనబడని శత్రువుని పోరాడుతున్నాం. ఇప్పటికే ఇది ఎన్నోసార్లు రిపీట్ చేస్తాం. ఎందుకు తెలుసా? మీ హృదయంలో నాటపడాలని. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు, చుట్టుపక్కల గొడవలు చెప్తున్నప్పుడు, ఎవడో ఒకటి రెచ్చగొట్టినప్పుడు, యూనిట్ నో, మనుషుడు కాదు పోరాడేది, ఫర్గివ్ దెమ్. వాడు వెనకాల వాడు ఉన్నాడు. డోంట్ ఫైట్ ద స్మాల్ ర్యాంకింగ్ డెవిల్స్, హిట్ ద బిగ్ వన్. ఒక్క కెప్టెన్ పడ్డాడు, అంత పడ్డాడు, రాజు పడ్డాడు, ఆర్మీ పడింది, అంతే కదా. టార్గెట్ ద బిగ్. నువ్వు చిన్న చిన్న అన్నావు అనుకో, దే విల్ ఎంగల్ఫ్ యూ. నేను చుట్టుముట్టేస్తాను. ఈరోజు ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో ఘనమైంది. ఈ సమయంలో లెట్స్ డూ వార్ఫేర్. కమ్ ఆన్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అడోరేషన్. చెప్పండి, తండ్రి దేవా, నీకు సాటి ఎవరు లేరయ్యా. ఉన్నవాడు అన్నవాడు నువ్వు ఎల్యోహాన్. నీ నిర్ణయాలే శాశ్వతమయ్యా. నీ నిర్ణయమే ఫైనల్ ప్రభా. నీతో వాదించగలిగిన వాడు ఎవడు లేడు ప్రభా. నువ్వు అన్ని ఎరుగున్న జ్ఞానివయ్యా. నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి, నువ్వు చేయనదంతా మంచిది ప్రభా. నన్ను ప్రేమిస్తున్న తండ్రి నీకు వందనాలు. నాకు సహాయం ఇచ్చేదేవా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలు.
ఎల్ ఎలియోన్ నీకు వందనములు, గనుడైన దేవా నీకు వందనములు, సింహాసనాసీనుడా నీకు వందనములు. ఇదిగో ప్రభు, మా హృదయంలో నీ ప్రేమతో నింపు, నీ శక్తితో నింపు, నీ సమాధానంతో నింపు, నీ ధైర్యంతో నింపు. ఇదిగో మా రక్షక యేసయ్యా, ఎక్కడ కుమారుని ముద్దు పెట్టుకోదామా, కుమారుని కనపరుద్దామా, కుమారుని హెచ్చిద్దామా, అన్ని నామముల కన్నా పైనామమున యేసు నామాన్ని హెచ్చిద్దామా. యేసు రక్షక, నన్ను విడిపించేనాదా, నా దేవా, నా యజమాని, నా సర్వాధికారి, నీకే నేను లోబడతాను, నీ చేతుల్లో నేను సమర్పించుకుంటున్నాను. నేను నీ సొత్తు యేసయ్యా. ఈరోజు దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ నాలో కనపరచబడుతుందంటే అది నీ ద్వారానేనయ్యా. తండ్రి స్వస్థపరుస్తాడంటే ఆ రాఫా నీ ద్వారానేనయ్యా. నీవే వాకై ఉన్నావయ్యా. నీ వాకు శక్తి కలిగిందయ్యా. నీ వాకులో జీవం ఉందయ్యా. నీ వాకులో విడుదల ఉంది ప్రభువా. నువ్వు విడిపించే దేవుడివి, నువ్వు శక్తినిచ్చే దేవుడివి, నువ్వు ధైర్యాన్ని ఇచ్చే దేవుడివి, నువ్వు జీవితాన్ని బాగు చేసే దేవుడివి. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. మనస్ఫూర్తిగా యేసయ్యని కొనియాడదామా. పరిశుద్ధాత్మ దేవుని మహిమపడతామా, పరిశుద్ధాత్మ దేవుని కనపడతామా, పరిశుద్ధాత్మ దేవుడిని కనపడతామా. పునరుత్థానపు శక్తి ఉన్న దేవా నీకు వందనాలయ్యా. నీ శక్తి ఉంది, ఏ శక్తి పనికి వస్తుందయ్యా. ఏ బంధకమయ్యా నీ శక్తి ముందు ఆపగలిగింది మమ్మల్ని దేవా. నీ శక్తి అయ్యా ఏ బంధకాలన్నా తప్పగలిగింది, ఏ చెరసాలన్నా బద్దలు చేయగలిగింది, ఏ లోతులన్నా మమ్మల్ని పైకి లేపగలిగింది, పాతాళంలోనే మమ్మల్ని బయటికి తీసుకురాగలిగింది నీ శక్తే కదా ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీతో మేము ముద్రించబడ్డాము కదయ్యా. మమ్మల్ని బలపరిచయ్యా, శక్తి దయచేయ, శక్తి దయచేయ పరిశుద్ధాత్మ దేవా. Come on, here we are fighting. Come on, fight. ఇంతసేపు దేవుని ఆనందించో, దేవుని ప్రేమను ఆనందించో, దేవుని శక్తితో నింపబడ్డావు. Come on, ఎలుగెత్తు, ప్రవచించు, పోరాడు, శత్రుని నాశనం చేయి. We are here to fight, not just to watch. You fight your weapon with your enemies. Fight. నీ ఆయుధాలు తీసి నువ్వు పోరాడు, నీ కవచం ఎత్తిపెట్టి నువ్వు పోరాడు, నీ డాళ్ళు ఎత్తిపెట్టి నువ్వు పోరాడు. అపవాది పన్నాగాలన్నీ లయపరచాలండి. మీ ప్రార్థనల ద్వారా అపవాది తలపులన్నీ కొట్టివేయబడాలి. Ask God for రేమ, నాకు కక్కమ దయచేయ. నా మాట నీ మాటగా చేయ ప్రభా, నీ మాట నా నోట్లోంచి ప్రభా. నా ఇంట్లో కలుగుతున్న అపవాది దాడులను లయపరుస్తున్నాను, ఎదురిస్తున్నాను. నా కుటుంబ సమాధానాన్ని పాడు చేస్తున్న అపవాది కార్యాలు యేసు నామములో లయపరచబడునుగాక. ప్రకటించండి, ధైర్యంగా ఎదిరించండి, పోరాడండి, ఫైట్. నా బిడ్డల జీవితాన్ని దోచుకుంటున్న సైతాన్ని ఇప్పుడే పారదోలుతున్నాను. నా బిడ్డలు యేసు ప్రభు సొత్తు. దేవుడు వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవుడిని సమర్పించిన అపవాదిని ఎదిరించండి, ఎదిరించండి. సాతానానికి నా పైన అధికారం లేదు, ఏ చీకటికి నీకు నా పైన అధికారం లేదో, నా శరీరం పైన అధికారం లేదు. నేను ఆరోగ్యంతో ఉంటా, నేను బలంగా ఉంటాను. దేవుడు నా జీవితంలో జరిగిన కార్యాలని నేను వివరించి మహిమపరుస్తాను ఆయన నామాన్ని. I will live strong. I will live strong. I will become strong. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, పోరాడండి, పోరాడండి. బంధకాలు తెంపబడుతున్నాయి, పోరాడండి. సంఖ్యలతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో కానీ నీ సంఖ్యలు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే తెంపబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. విడుదల, స్వతంత్రత యేసు నామములో ఇప్పుడే కలుగునుగాక. Be free. Ask God, break my bondages. I resist every unclean spirit. ప్రతి అపవిత్రాత్మ నిన్ను ఎదిరిస్తున్నాను యేసు నామములో. ప్రతి మోసపరిచే ఆత్మ నిన్ను ఎదిరిస్తున్నాను యేసు నామములో. నన్ను బలహీనపరిచే ఆత్మ నజరేయుడైన యేసు నామములో నిన్ను ఎదిరిస్తున్నాను. యేసు రక్తంలో నా జయము నేను ప్రకటిస్తాను. స్వతంత్రత, విడుదల కలిగిన వాడిగా నేను బ్రతుకుతాను. నా దేహము దేవుని ఆలయము, నా దేహము దేవుని మహిమార్థమై జీవిస్తాను. నేను బలముగా, శక్తితో, జ్ఞానముతో గొప్ప కార్యాలు దేవుని కొరకు జరిగిస్తాను.
ప్రకటించండి, 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 ఎలుగెత్తే ప్రకటించండి. నూతన నిబంధనలు ఉన్నవారు ఎత్తి పెడదాం మన మాటని. నూతన నిబంధనలు ఉన్నవారు ఎత్తి పెడదాం మన వాగ్దానాలని. మాట తప్పని దేవుడు, ఆయన రక్తంతో నాతో నిబంధన చేసిన దేవుడు. ఆ నిబంధన ఆధారం చేసుకుని బ్రతుకుతాను నేను. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యావ్, ఎమోషనల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, స్పీచ్ ప్రాబ్లం, సెక్షువల్ ప్రాబ్లం, అడిక్షన్ ప్రాబ్లం, ఫిజికల్ డిసేబిలిటీస్, ఏ ప్రాబ్లం అయినా కూడా నా యేసు చాలు నాకు. నా యేసు చాలు నాకు. ఆయన ఆత్మ సన్నిధి చాలు నాకు. ఆత్మ శక్తి చాలు నాకు. నాలో నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అత్యధికమైన విజయం కలిగి ఉంటాను నేను. ఓటం నన్ను ఏల్తానికి లేదు. దరిద్రత నన్ను ఏల్తానికి లేదు. దరిద్రత బ్రతుకు నేను బ్రతకను. నేను ఫలిస్తా, నేను అభివృద్ధి చెందుతా. నాలో చేదు ఉంచను, నాలో గర్వం ఉంచను, నాలో అహంకారం ఉంచను. నేను దీనుడిగా బ్రతుకుతా. నేను యేసుని మహిమపరుస్తా. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతా. అడుగుదామా, పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు నీ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవా నా దేహం నీ ఆలయము. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు. అడగండి, మనస్ఫూర్తిగా నింపండి, అడగండి. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బంధకాలు తెంపబడతాయి. అడగండి, దేవా నాలో అన్గాడ్లీ సోల్ టైస్ తెంపివే ప్రభా. నీకు విరోధమైనది నా జీవితంలో ఏది ఉంటానికి వీలేదు. నాలో స్వతంత్రత దయచి, నాలో ఆనందము దయచి, నాలో ధైర్యము దయచి, నాలో శక్తి దయచి, నాలో నెమ్మది దయచే ప్రభువా. దేవా నీ సన్నిధిలో సహాయం కోరిన ప్రతి ఒక్కరికి ఆదరించాయా, సహాయం అనుగ్రహించాయా. సూపర్ న్యాచురల్ హెల్ప్ దయచే ప్రభా. నువ్వు మేలు చేస్తానికి ఆనందించే దేవుడు, మేలు జరిగించు. ఈ ఘనమైన కార్యాలు జరిగించు. ఈ సన్నిధిలో మేము చేసిన ప్రార్థనలు, ఆరాధనలు, విజ్ఞాపనలు వ్యర్థంగా పోవని నమ్ముతూ అనేక రెట్ల ప్రతిఫలము, దీవెన, ప్రతిస్పందన మాకు ఉందనేది నమ్ముతూ దేవా ఈ 21 దినాలు అయ్యేటప్పటికి ఎంతోమంది జీవితంలో నీ కార్యాలు జరగాలని వేడుకుంటూ నీవే నీ హస్తం ద్వారా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవం